హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే ముర్రు పాలతో జున్ను ఎలా చేయాలో చెప్తాను. ఇవి సెకండ్ డే జున్ను పాలు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. అందుకని ఈ జున్ను నేను గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా జున్ను చేసుకున్నాను. చాలా చక్కగా వచ్చింది. ఈ జున్ను ఇలా రావడానికి మనం ఇందులో ఉట్టి పాలు కలుపుకునేదే మెయిన్ అనమాట. మనం ఎక్కువగా కలుపుకున్నామంటే జున్ను గట్టిగా రాకుండా లూజ్గా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు పూర్తిగా ఒక గ్లాసు జున్ను పాలు పోసుకున్నాను. ఇంకా హాఫ్ గ్లాసు జున్ను పాలు వచ్చింది. ఇలా గ్లాసున్నర జున్ను పాలకి ముప్పావు గ్లాసు ఉట్టి పాలు పోసుకున్నాను. ఇవి సెకండ్ డే జున్ను పాలు కాబట్టి ముప్పావు గ్లాస్ పోసుకున్నాము. అదే ఫస్ట్ డే జున్ను పాలు అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాసు విడి పాలు పోసుకోవాలి. మనం తీసుకున్న జున్ను పాలు ఫస్ట్ డేనా సెకండ్ డేనా దాన్ని బట్టి మనకి జున్ను గట్టిగా వస్తుందన్నమాట. ఈ పాలకి సరిపడా బెల్లం ఒక పావు కేజీ పట్టింది. పావు కేజీ బెల్లం ఇలా నలగొట్టుకొని వేసుకొని బాగా నలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకున్నామంటే బెల్లం అంతా కరుగుతుంది. ఇప్పుడు ఇలా వడగట్టుకోవాలి. ఇందులో ఇలాచి మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇలాచీని ఇష్టపడరు, అందుకని ఇలా వడగట్టుకున్నాను. నలగొట్టుకొని వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ దానిలో ఉండిపోతుంది. మిరియాల పొడి దాదాపుగా మనం జల్లించుకున్నా కూడా పైన ఉంటుంది. మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే జున్ను కొంచెం వాతం చేసిద్ది అంటారు. అందుకని మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. మన ఆరోగ్యానికి కానీ టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఇలా ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ జున్ను పాలు గిన్నె పెట్టేసేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్ ఆవిరి మీద మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 15 నిమిషాలు కానీ 20 మినిట్స్ కానీ ఉడకడానికి టైం పడుతుంది. ఇలా మధ్యలో మనం మూత తీసేసుకొని 20 మినిట్స్ తర్వాత ఒక చాక్ తీసేసుకొని ఇలా అన్నామంటే మనకి చాక్కి అతుక్కోకుండా వచ్చిందంటే మనకి జున్ను ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉందని. ఇప్పుడు ఈ జున్నుని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా చల్లారాకైనా ఒక చాక్తో చుట్టుపక్కల మొత్తం కట్ చేసేసుకొని ఇలా బోర్లించామంటే చాలా చాలా టేస్టీగా ఉండే జున్ను రెడీ. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా జున్ను టేస్ట్కే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జున్ను పాలలో కొలెస్ట్రాల్, క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకని ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జున్ను రెగ్యులర్గా మనం తినాలంటే దొరకదు. ఎందుకంటే ఆవు కానీ గేదె కానీ ఈనినప్పుడే మనకి ఈ జున్ను పాలు వస్తాయి, రేర్గా ఉంటాయి. కాబట్టి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా ఇచ్చారంటే ఇలా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి జున్ను ఇలా గట్టిగా వస్తుంది. మనం ఇందులో ఉట్టి పాలు ఎక్కువ వేసుకున్నామంటే గట్టిగా రాదు, కొంచెం లూజ్గా వస్తుంది. అందుకని ఉట్టి పాలు కలుపుకున్న దాన్ని బట్టి మనకి జున్ను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, వీడియోలో చూసినట్టుగా ఇలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. మనం తీసుకున్న పాలను బట్టి జున్ను ఇలా వస్తుంది. మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జున్ను కొంచెం వాతం చేసిద్దని. అందుకని మిరియాల పొడి ఇవి వేసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. పొడి వేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ తగులుతుంది, అందుకని పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఐ హోప్ నా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.